అందరికీ నమస్కారం. ఈరోజు మనం పుదీనా కొత్తిమీర కలిపి చట్నీ చేసుకోబోతున్నాం. పుదీనా కొన్ని కూరల్లో మాత్రమే వేసుకుంటారు, పప్పులో వాటిల్లో వాడరు. పచ్చడి చేస్తారు. ఈ పచ్చడి వాసన పోయేటట్లుగా ఎలా చేయాలో చేసి చూపిద్దాం. ఒక చిన్న కట్ట పుదీనా, ఒక చిన్న కట్ట కొత్తిమీర, కొంచెం గుప్పుడు వేరుశనగ గింజలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు 10, కొంచెం తగినంత చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, వీటికి తోడు 1 స్పూను పచ్చిశనగపప్పు వేయిస్తున్నాను, కొంచెం 1/2 స్పూను జీలకర్ర, అదే నూనెలో పుదీనా కొత్తిమీర వేయించుకుంటున్నాను. మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, వేయించుకోవాలి. గుజ్జు రావడం కోసం ఒక చిన్న టమాటా కూడా వేస్తున్నాను. ఇప్పుడు వేయించుకున్న వాటిని ఒక్కొక్కటి మిక్సీలోకి వేసుకొని పచ్చిమిర్చి, టొమాటో వేసాను, వేరుశనగ గింజలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర యాడ్ చేశాను, వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా వేశాను. వీటన్నిటితో పాటు తగినంత ఉప్పు కూడా కలిపాను. కొంచెం మెదిగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి మిక్సీ వేస్తాను. ఇప్పుడు పోపు పెట్టుకునే సమయం వచ్చింది. మళ్ళీ 2 స్పూన్లు నూనె వేసాను. కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, వేసిన తర్వాత చట్నీ వేసుకొని కలుపుకోవడమే. ఇప్పుడు చట్నీ పోపు పెట్టేశాను. ఇది వేడివేడి అన్నంలో తింటే వర్షానికి ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా. ఇదండి పుదీనా కొత్తిమీర చట్నీ.